స్టార్ కాస్ట్ చూస్తుంటే ఇదేదో భారీ బడ్జెట్ క్లాసికల్ మూవీలా అనిపిస్తుంది. సో మీ క్యారెక్టర్లు చూస్తే మూవీలో క్యారెక్టర్ స్టార్టింగ్ నుంచి ఏదో ఒక మదర్ అంటే వెనకాల నుంచోవడం కాదు, ఒక అక్క అంటే వెనకాల నుంచోనే కాదు, ఆ క్యారెక్టర్ కొంచెం వెయిట్ ఉంటేనే చేస్తారు. నేను ఫస్ట్ ఆ చూసింగ్తోనే వెళ్తున్నాను. బహుశా అందుకే నేను పెద్ద సినిమాలు ఎక్కువగా చేయలేకపోవడానికి కారణం కూడా ఒక రీజన్. ఎందుకంటే ఏ డైరెక్టర్ గారైనా మధు గారు మీకు వెయిట్ లేని క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్లో నేను నించోపెట్టలేనండి అని అంటారు. అఫ్ కోర్స్ నేను అలా వర్క్ చేయలేను, ఎందుకంటే నేను చేసిన ఒక్క సీన్ ఉన్నా ఆ సీన్కు వెయిట్ ఉండాలని ఆలోచిస్తాను. సో కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది మీరు చేసే క్యారెక్టర్, లైక్ కామెడీ సైడ్ నుంచి కానీ లైక్ డిఫరెంట్. సో చైతు గారు మీకు ఫస్ట్ టైం చైతు గారితో చేయడం? యాక్చువల్గా తనతో చేయడం ఫస్ట్ టైం. నాకు గోపి అని మన ఈ దీనికి రైటర్, వన్ ఆఫ్ ద రైటర్ తను నాకు ఎప్పటి నుంచి టీవీస్ వర్క్ చేసినప్పటి నుంచి తను కో డైరెక్టర్గా నాకు పరిచయం, జస్ట్ మంచి గుడ్ ఫ్రెండ్ కూడా. తను ఒకరోజు కాల్ చేసి ఇలా ఒక వెబ్ సిరీస్ చైతన్య అని తను డైరెక్ట్ చేస్తున్నారు, సో నిన్ను ఒక క్యారెక్టర్ అని అనుకున్నాము, ఇట్లా చేస్తే బాగుంటుంది అని. నేను అన్నాను వెబ్ సిరీస్ అంటే నేను వన్ ఆఫ్ ద లీడ్ అంటే చేస్తాను, ఏదో ఒక డాక్టర్ క్యారెక్టరు, పవిత్ర లోకేష్కి ఒక ఫ్రెండ్ క్యారెక్టరు అట్లా అంటే నేను చేయలేను. ఎందుకంటే వెబ్ సిరీస్ ఆప్షన్ ఎప్పుడు వెళ్ళాలంటే కమింగ్ డేస్ అంతా డిజిటల్ వెబ్ సిరీస్ మీదే ఎక్కువ డిపెండ్ అయింది. ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ అందరూ కూడా వెబ్ సిరీస్, ఇప్పుడు నేను ఇంతకుముందు చేసిన ఎందుకు ఇలా పెద్ద హిట్ ఇలా పెద్ద హిట్. సో అలా ఏదంటే నాకంటూ ఒక గుర్తింపు ఉండాలి. సినిమాలో మనకు దొరకంది గొప్ప క్యారెక్టర్ ఇక్కడ దొరికితే హ్యాపీ నేను వర్క్ చేయడానికి. ఏంటంటే లేదు నువ్వు చేస్తే బాగుంటుంది, తను ఇంతకుముందు రాగం చేశారు ఒకసారి చూడు అనేసాను. నేను రాగం చూసిన తర్వాత వెంటనే నేను చైతు నెంబర్ తీసుకొని మనం వర్క్ చేస్తున్నాం అని చెప్పాను, ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది, బ్యూటిఫుల్గా ఉంది. సో తన మేకింగ్ విషయంలో నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. సో డెఫినెట్గా చేస్తాను అని. ఫస్ట్ టైం నేను వర్క్ వెళ్ళిన తర్వాత దాంతో వర్క్ చేస్తున్నప్పుడు ఆ సీన్స్ ఇంపాక్ట్ చూసిన తర్వాత రియల్లీ నేను చేయకపోతే మిస్ అయ్యేదాన్ని అని ఫీల్ అయ్యాను లిటరల్గా. సో మేము మొత్తం ఇంకా వెబ్ సిరీస్ వెరీ సూన్ రాబోతుంది. అక్కడ కొంచెం అలా టీజర్ లాగా మాకు వదిలినప్పుడు చూస్తే మీ క్యారెక్టర్ ఒక డాక్టర్ శైలజ అంటే ఆ క్యారెక్టర్లో ఈ మధుమణి గారు తప్ప ఇంకెవరు కరెక్ట్ కాదేమో అన్నట్టు అనిపించింది. అండ్ మీరు మీ డిగ్నిటీ కానీ ఒక డాక్టర్కి ఉండాల్సింది కానీ అంటే దీనికి తను అష్టాచెమ్మ నా క్యారెక్టర్ ఇష్టం అన్నారు కదా, దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎట్లా అంటే మీరు అష్టాచెమ్మ సినిమా ఫస్ట్ నుంచి మీరు ఫ్రేమింగ్ చేసుకొని చూస్తే ఒక ఝాన్సీకి ఒక ఫ్రెండ్ని, ఝాన్సీకి ఒక ఫ్రెండ్, జస్ట్ ఫ్రెండ్, ఒక ఎమోషన్స్ షేర్ చేసుకుని ఒక ఫ్రెండ్, ఏదైనా పిచ్చాపాటి మాట్లాడుకుని ఒక ఫ్రెండ్, క్లైమాక్స్కి వెళ్ళేసరికల్లా తనే హీరో మదరు అనేది ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చెయ్యరు. అలాంటి అక్కడైతే ఏ ఎమోషన్ ఎంత బాగుందో క్యారెక్టరైజేషను, ఇందులోకి వస్తే ఫస్ట్ చూసేటప్పుడు మాత్రం ఒక ఫ్రెండ్ లాగా ఒక డాక్టర్ లాగా ఉంటుంది, కానీ తర్వాత తను ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అయింది ఆ ఫ్యామిలీతో అనేది ట్రావెలింగ్ తను చాలా బాగా తీసుకెళ్ళారు. ఇట్స్ వెరీ నైస్. నాకు మీరు బాగా నచ్చేశారు, మీ అరుపులు తప్ప. గారన్నాక చిల్లు మనిషి అన్నాక లోపల ఉండవా, అల్లం పత్రం వేసుకు ఎవరు చేసేయాలంతే. ఒకసారి ఒక పర్సన్ కలిసిన తర్వాత తనే రైట్ పర్సన్ అని ఎలా డిసైడ్ చేసుకుంటారు అసలు? మీరు గోంగూర ఎండబెట్టి వేయిస్తారా తాలింపులో వేయిస్తారా? గోంగూర గోలేంట్రా,